పైరసీ వెబ్సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మంది రవికి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. అతడికి సంబంధించిన 5 బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన 5 కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, పైగా అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉన్నందున బెయిల్ ఇస్తే దేశం దాటిపోయే ప్రమాదం ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. ఐబొమ్మ రవి విచారణలో పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. ఇప్పటికే తన స్నేహితుడు ప్రహ్లాద్తో పాటు మరో 2 పేర్లతో రవి నకిలీ గుర్తింపు కార్డులను పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ధారించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లు, వివరాలు ఉపయోగించి నకిలీ కార్డులను పొందారని పోలీస్ విచారణలో నిర్ధారించారు. వీటిని ఉపయోగించి తన ఫోటోతో కొన్ని గుర్తింపు కార్డుతో దరఖాస్తు చేసి తీసుకోగా మరికొన్ని తయారు చేశారన్నారు. ప్రహ్లాద్ అనే వ్యక్తి రవితో కలిసి 2017లో అమీర్పేట్లోని హాస్టల్ రూమ్లో ఉన్నాడు. ఆ సమయంలో అతడికి సంబంధించిన 10వ తరగతి మార్కుల లిస్టు, ఆధార్ కార్డుల కలర్ జిరాక్సులు తీసుకున్నాడు. ఆపై వాటిని ఉపయోగించి అతని పేరుతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తీసుకున్నాడు. వీటితోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. తన 10వ తరగతి క్లాస్మేట్స్ పేర్ల ఆధారంగానే రవి అనేక నకిలీ గుర్తింపు కార్డులను రూపొందించాడని కూడా పోలీసులు కోర్టుకు తెలిపారు.